బర్గర్ కింగ్ లో అయితే ఎలాంటి ఆఫర్ లేకుండే, బట్ అక్కడ తినలేదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఈ ప్రెగ్నెన్సీలో నాకైతే స్వీట్ కంటే సాల్ట్ క్రేవింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి అనేసి అయితే మా వారు ఇక్కడికి తెచ్చారు. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ రోజు మంచిగా డెకరేట్ చేశారు బెలూన్స్ తో. బర్త్డే కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా టైగర్ బాబుకి అయితే అస్సలు నచ్చదు, అందుకని ఇంకా నాకైతే వద్దురా నాయన అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రాగానే కింద కూర్చున్నాము, బట్ ప్లేస్ లేదని చెప్పేసి అయితే పై ఫ్లోర్ కి షిఫ్ట్ అయ్యాము. సాటర్డే కాబట్టి వెజ్ ఆర్డర్ చేసాము, ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. బర్గర్ కింగ్ కాబట్టి కొన్ని బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసాము. టైగర్ బాబు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాత్రం తృప్తిగా తినలేరు, తిననియ్యడు కూడా వీడు. బర్గర్, పిజ్జా ఇలాంటివి మా డాడీకి నచ్చదు, మా మమ్మీకి అసలుకే నచ్చదు. మా డాడీ ఏదో తిన్నారు కానీ మా మమ్మీ అయితే అసలుకే తినలేదు. ఇంకా మా డాడీ తిన్న తర్వాత టైగర్ బాబుని అయితే ఇక్కడ ఆడిస్తున్నారు. మా మమ్మీకి బయట ఫుడ్ అంటే అస్సలు నచ్చదు. ఇంకా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి నువ్వెందుకు తింటున్నావు ఇవన్నీ అనేసి అయితే అంటుంది. కరెక్టే, బట్ క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు అయితే తినొచ్చు. మీరేమంటారు కామెంట్ లో చెప్పండి.